this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. మీ జీవితానికి మీరే దర్శకులు. మీ జీవితం విజయవంతం చేసుకోవటం మీ చేతుల్లోనే ఉంది. అందుకు కావలసిన ప్రాపర్టీలన్నీ ఈ విశ్వంలో అందుబాటులో ఉన్నాయి. మీరు చదివే పుస్తకాలు, చూసే సినిమాలు, కలిసే వ్యక్తులు, బంధువులు, మిత్రులు, శత్రువులు, చివరకు జ్యోతిష్కులు, బాబాలు, పీఠాధిపతులు, మత ప్రవక్తలు, ప్రవచనకర్తలు, ఇంకా చదువు చెప్పిన ఉపాధ్యాయులు మొదలైన వారంతా మీకు ప్రాపర్టీలుగా ఉపయోగపడతారే గాని వీళ్ళెవరూ మీ మొత్తం జీవితాన్ని డైరెక్ట్ చేయలేరు. మనమంతా ఈ భూమి మీదకు ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. ఈ విషయం సదా స్ఫురణలో ఉంచుకోవటం వలన భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ప్రతికూల భావనల స్థానంలో దైవీ భావనలు అభివృద్ధి చెంది బ్రహ్మానందపడతాం. మనకు తోడ్పడగల ప్రాపర్టీలన్నీ జాతక చక్రంలో గల భాగ్యభావంలోనే ఉన్నాయి. జాతక చక్రంలో సంపూర్ణ శుభస్థానం భాగ్యభావమే. అంటే మీ జీవితానికి వైకుంఠం. భాగ్యాధిపతి సంపూర్ణ శుభుడు. దేవ అనే శబ్దం మనమంతా ఆశించే సర్వశుభాల నుండే పుట్టింది. ఆ విధంగా చూసినప్పుడు భాగ్యాధిపతిని శ్రీమన్నారాయణుడిగా భావన చేయటంలో ఔచిత్యం సరిపోతుందిగా. కనుక ఆ దేవుడే మీ జీవితానికి దిక్సూచి. భాగ్యభావాన్ని శాస్త్రంలో ధర్మభావంగా కూడా పిలుస్తారు. అంటే భాగ్యభావాన్ని నమ్ముకోవటం అంటే ధర్మాన్ని నమ్ముకోవటమే. ధర్మో రక్షతి రక్షతి హా అంటే అసలు సిసలైన అర్థం కూడా 9వ ఇల్లే. ఇట్టి ఉన్నత విషయాలన్నీ 9వ ఇంట్లోనే ఉన్నాయి. 9వ ఇల్లు, మార్గశిర మాసం, ధనుర్మాసం, ఈ మూడింటి యొక్క పవిత్ర సంగమం గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. మార్గశిర మాసం చైత్రాది 12 మాసాలలోకెల్లా విశిష్టమైనదని, శుభప్రదమైనదని మన పురాణాలు చెబుతున్నాయి. మనం జ్యోతిషపరంగా అట్టి శుభత్వం యొక్క ఔన్నత్యం పరిశీలిద్దాము. ఇది మన తెలుగు మాసాలలో 9వ మాసం. 9 భాగ్యభావానికి సంకేతం. భాగ్యభావం సంపూర్ణ కోణస్థానమని, ఉన్నతమైన కారకత్వాలన్నీ భాగ్యభావంలోనే ఉన్నాయని అందరూ గుర్తుంచుకోవాలి. సహజ రాశి చక్రంలో ధనుస్సు రాశి భాగ్యభావం. ఇది గురుక్షేత్రం. ఇట్టి సహజ భాగ్యభావంలోకి ధనస్సు నుండి 9వ స్థానాధిపతి అయిన సూర్య భగవానుడు ఈ మాసంలోనే ధనస్సు రాశిలో ప్రవేశిస్తాడు. పైగా సహజ రాశి చక్రములో 5వ భావమైన మరో శుభస్థానానికి సూర్యుడు అధిపతి. మొత్తంగా చూస్తే సకల శుభాలనిచ్చే భాగ్యమాసమైన మార్గశిర మాసంలో సహజ రాశి చక్రంలో భాగ్యభావమైన ధనస్సులోకి సూర్యుడి ఆగమనం. సూర్యుడు ఆత్మకారకుడని జ్యోతిష శాస్త్ర వచనం. ఈ కారణంగా ఏ జాతక చక్రం పరిశీలించినా లగ్న చంద్రుల నుండేగాక రవి లగ్నం నుండి 12 భావాలను పరిశీలించాలని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఆ విధంగా చూసినప్పుడు ధనుర్లగ్నంలో సూర్యుడు ఉంటే సింహరాశి భాగ్యభావం, సూర్యుడే భాగ్యభావాధిపతి. అంటే భాగ్యాధిపతి భాగ్యభావంలో భాగ్యమాస కాలంలో ప్రవేశిస్తున్నాడు. ధనస్సు రాశిని వైకుంఠంగాను, సూర్య భగవానుడిని విష్ణువుగాను మన పురాణాలు అభివర్ణిస్తున్నాయి. అంటే సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించి సంచరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఇది అత్యంత పుణ్యకాలం. భూమండలం మీద ఇంతకంటే శుభ సమయం ఏముంటుంది? సూర్యోదయానికి ముందున్న రేయి చివరి జామును బ్రహ్మ సమయం అంటారని, ఈ సమయానికి దివ్యత్వం ఉందని, ఈ వేకువజాములో మెలకువగా ఉంటే డయాలసిస్ ప్రక్రియలో ఏ విధంగా రక్తమంతా శుద్ధి గావింపబడుతుందో అదే విధంగా మనస్సులోని మాలిన్యాలు తొలగి మనస్సు శుద్ధి గావింపబడుతుందని, సంవత్సరాల తరబడి ఈ అలవాటును కొనసాగించిన ఎడల సజ్జోస్ఫురణ పెరిగి వాక్కు ఫలిస్తుందని, ఇది నేను ఆచరించి అనుభూతి చెందిన విషయాన్ని, తత్కారణంగా ఈ విశ్వం యొక్క సహకారంతో నేను ఇన్ని సంవత్సరాలుగా శుభ ఫలితాలు చెప్పగలుగుతున్నానని గతంలోని వీడియోల ద్వారా
మీకు తెలియజేశాను. ఇంతకు విషయం ఏమంటే, ఏ విధంగా అయితే మనకు తెల్లవారుజాము పరమ పవిత్రమైన బ్రహ్మ సమయం బ్రాహ్మీ ముహూర్తంగా చెప్పబడిందో, అదే విధంగా ధనుర్మాసాన్ని దేవతలకు బ్రహ్మ సమయంగా చెప్పబడింది. అంటే దక్షిణాయనంలో ఇది చివరి సూర్యమాసం. సూర్యుని యొక్క మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. మనకు ఒక సంవత్సర కాలం, దేవతలకు ఒక రేయి ఒక పగలు అని, అనగా దక్షిణాయన 6 మాసాలు రేయి అని పురాణ వచనం. అందువలన సూర్యుడు ధనస్సులో ప్రవేశించి సంచరించే ఈ ధనుర్మాసం దేవతలకు బ్రహ్మ సమయంగా చెప్పబడింది. పెళ్లి సంబంధాలు కుదరాలన్నా, ఉద్యోగం రావాలన్నా, వ్యాపారం అభివృద్ధి జరగాలన్నా, కుటుంబ కలహాలు తొలగిపోవాలన్నా అన్నింటికీ కావలసింది భాగ్యభావములో గల పుణ్యబలం లేదా తత్సమానమైన దైవానుగ్రహం. ప్రాచీన కాలంలో దైవానుగ్రహం పొందటానికి కఠినమైన దీక్షలు, తపస్సు, అది కూడా ఏళ్ల తరబడి చేయవలసి వచ్చేది. కానీ కలియుగం పాపులకు నిలయం కావున ఇప్పటి మనుషులు కఠిన నియమాలు పాటించలేని అల్పులు, సోమరులని ఆనాడే మన మహర్షులు గ్రహించి ప్రత్యేకించి భగవదనుగ్రహం కోసం చేసే సమస్త క్రియలు మన ఋషులు సులభతరం చేశారు. ఉదాహరణకు మార్గశిర మాస ప్రారంభం నుండి సూర్య భగవానుడు ధనుసు రాశి నుండి నిష్క్రమించే కాలం వరకు విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన సమయమని, ఈ కాలంలో ఏ ఒక్క రోజైనా విష్ణువును భక్తితో పూజిస్తే అది 1000 రెట్లు శుభ ఫలితాలను ఇవ్వగలదని మన మహర్షులు సూత్రీకరించారు. పూజ అంటే అర్చన, అభిషేకం, ప్రదక్షిణ, భజన, కళ్యాణం, విష్ణు సహస్రనామ పారాయణ, దీక్ష, వ్రతం, నోము, దీపారాధన, దర్శనం ఏదైనా కావచ్చును లేదా అన్నీ చేయవచ్చును. కలియుగంలో శ్రీ మహావిష్ణువు అవతారంగా చెప్పబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేవలం దర్శన భాగ్యంతో శుభ ఫలితాలు పొందవచ్చును. కావున తెలిసో తెలియకో మనుషులు తాము చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి భవిష్యత్తులో ఉన్నతంగా జీవించాలనుకుంటే ఈ మాసం నిశ్చయంగా వారి జీవితాలకు సరికొత్త శుభారంభం అవుతుందని సారాంశం. జ్యోతిష్యం ఒక అద్భుతం. జాతక చక్రంలో భాగ్యభావం అంతకు మించిన అద్భుతం. లోతులకు వెళ్లే కొద్దీ ఎన్నో వింతలు, ఎన్నెన్నో విశేషాలు మనకు జ్యోతిష్యంలో దర్శనమిస్తుంటాయి. ఇదంతా తెలుసుకోవటానికి 1 రోజు లేదా 1 సంవత్సరం సరిపోదు. అందుకే ఏదైనా చెప్పాలంటే ముందుగా అది మనం నిర్ధారించుకున్నాకే చెప్పవలసి ఉంటుంది. ఇలా నిర్ధారించుకున్న అంశాలు స్థిరమైనవా లేదా ఆయా దశలు, అంతర్దశల కారణంగా మాయ కల్పించిన సరికొత్త భ్రాంతియా అనే విహంగ వీక్షణతో కూడిన స్వీయ పరీక్ష ఎప్పటికప్పుడు జరిగి తీరవలసింది. ఇది సాధ్యం కావాలంటే ఒక జీవిత కాలం పూర్తయితే గాని అప్పటికి 5-6 మహర్దశలు, 45 అంతర్దశలు, 405 విదశలు చూసి ఉండే అవకాశం ఉంటుంది కావున, మరియు బోనస్గా వేలాది జాతకాలు, వేలాది జీవితాలు దగ్గరగా చూస్తాము కావున ఏదైనా ప్రామాణికతతో చెప్పే వీలుంది. అది కూడా అపాయం లేని సానుకూల దృక్పథంతో కూడిన అంశాలే వెల్లడి చేయవలసి ఉంటుంది. మళ్ళీ ఆ విషయం ఇంగిత జ్ఞానానికి అంతుబట్టే విధంగా నమ్మశక్యంగా ఉండి తీరాలి. అంటే మనం చెప్పే విషయాలు వింటే అవతలి వాడు ఏదో పెన్నిది దొరికినంత సంబరపడాలి. ఉన్నతమైనది ఏదైనా సరే అది నిశ్చయంగా భాగ్యభావంలోనే ఉంది. మీ అందరికీ మార్గశిర ధనుర్మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.